పెరుగుతుంది. ఎందుకంటే నేను మీటింగ్లో ఆయన అన్నది ఈ పింఛన్ల పంపిణీ మీద పూర్తిగా సంతృప్తిగా ఉన్నారంట. ఎందుకంటే ప్రతి నెల ఇప్పటి వరకు క్రమం తప్పకుండా బాబు గారే వెళ్ళి ఆ పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. రేపొద్దున కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తే ఆ సంతృప్తి స్థాయి ఏమన్నా పెరుగుద్దా? ఇప్పుడు పింఛన్ల పంపిణీ విషయంలో జగన్ అయినా చంద్రబాబు అయినా ఫెచ్చింగే అందులో. ఇంకా జగన్ అయితే రాజకీయం చేయలేదు, అందులో వాలంటీర్ల ద్వారా చేసుకొచ్చాడు. అప్పుడు ఎవరు అసంతృప్తి చెందలేదే. ఇవాళ కొత్తగా ఈయన వల్ల సాధించింది ఏంటి? ఇళ్ల దగ్గరికి పెన్షన్ ఇవ్వడం అన్నటువంటిది జగన్ అనుసరించిన విధానాన్ని ఇంకొంచెం చెడగొట్టారు వీళ్ళు. అప్పుడు ఇంట్లోకే తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు, వీళ్ళు రోడ్డు మీద ఇస్తున్నారు. ఇంటింటికి ఏం తీసుకెళ్ళి ఇవ్వట్లేదు. అందులో సంతృప్త స్థాయి ఉంది, మాకు పెన్షన్ వచ్చింది, దట్స్ ఇట్, అంతే. ఎవరిని అడగాలి? అది 50 ఏళ్ళ వాళ్ళని అడగాలి. పింఛన్ నీకు రాకపోవడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నావు అని. లేదా ఏడాదిన్నర క్రితం 18 నెలల నుంచి 60 ఏళ్ళు దాటుతున్న వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళందరిని అడగాలి సంతృప్త స్థాయి. మీకు పింఛన్ రాకపోవడం సంతోషమేనా, మీకు కొత్తగా పింఛన్ ఇవ్వకపోవడం సంతోషమేనా అని వాళ్ళు కదా చెప్పాల్సింది. తీసుకునే వాళ్ళు ఎప్పుడు సంతృప్తే. జగన్ టైంలో ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేసి